యూరప్ సమాజం మాత్రం ఈ మెటా వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఏదైతే ఎడతెరిపి లేకుండా స్క్రోల్ చేయడానికి వీల్లేదు, వాళ్ళు ఏది కావాలో అదే చూసుకోవడానికి ఇవ్వాలి. అదే సందర్భంలో ఆల్గారిథంలో ఒక విజువల్ కానీ ఒక పోస్టులు కానీ ఏవైతే చూస్తున్నారో అదే ఇవ్వడానికి వీల్లేదంటూ ఇన్స్టాగ్రామ్కి మెటాకి ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా ఒకవేళ కనుక తాము విధించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే 6% వాళ్ళ ఆదాయంలో, మెటాకి సంబంధించిన ఆదాయంలో 6% తీసేసుకుంటామని ప్రకటించింది. అంటే భారీ ఫైనాన్షియల్ థ్రెట్. మామూలుగా ఇదైతే కనుక యాక్షన్ నువ్వు కోర్టులో వేసుకోపోమని చెప్తుంది, లేదు చర్య తీసుకోపోమనమంటది. వీళ్ళు ఎట్లాగా అమెరికాలో కూర్చొని ఉంటారు కాబట్టి. కానీ ఇప్పుడు వీళ్ళైతే మాత్రం ఈ స్క్రోల్ ఫీచర్ని తీసేయమన్నటువంటిది ప్రధానమైనటువంటి వాదన. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి. 6% రెవెన్యూ అంటే లక్షల కోట్ల రూపాయలకు సంబంధించింది. ఏం జరుగుతుందో చూడాలి.